జగన్ క్లియర్‌గా జెప్పింది. నాకెవ్వరి మీద ఏ కక్షలు లేవు. టికెట్ రేట్లు ఎక్కువుండటం వల్ల జనాలు థియేటర్‌కి రావట్లేదు. టికెట్ల రేట్ల ధరలు తగ్గిస్తే చిన్న సినిమాలు బ్రతుకుతాయి. సినిమా రంగం బ్రతుకుతది. పెద్ద సినిమాలు ఎన్ని తీస్తున్నారని ఈడ్చిపెడితే ఏళ్ల మీద లెక్క పెట్టాలా? చిన్న సినిమాలే సినిమా రంగాన్ని బతికిస్తున్నాయి. వాళ్ళదేమో ఎక్కువ రేట్లు ఉండటం వల్ల థియేటర్‌కెళ్ళట్లేదు జనం. దాంతో వాళ్ళు నష్టపోతున్నారు. సినీ రంగం నష్టపోతోంది అని జెప్పినప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ మీద ద్వేషంతో చేశాడు, లేకపోతే అహంకారంతో చేశాడు, పొగరుతో చేశాడు. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేశారు తప్పించి ఏమీ లేదు. ఇప్పుడు నిన్నగాక మొన్ననే మనం ఒక సినిమా రంగానికి సంబంధించిన ఆయన ఆడియో గూడా వినిపించాను నేను. రవికుమార్ ఎవరో ఇట్లాగా జగన్ చేసింది కరెక్టు. అట్లాగే ఇప్పుడు 2 సినిమాలకి రూ. 99కి టికెట్ పెట్టారు అన్నట్టు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు దర్శకులు చెప్తున్నారు, నిర్మాతలు చెప్తున్నారు. సినిమా థియేటర్‌లోళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇట్లా తగ్గిస్తే గనక రేపు పొద్దున ఇప్పుడు 2, 3 నెలల్లో డబ్బులు బానే వస్తాయి. జనవరి దాకా. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చి మన ఇవుంటాయి గదా! పరీక్షల టైం గాబట్టి అప్పుడు సినిమాలకి ఎక్కువ వెళ్ళేవాళ్ళు ఉండరు. ఆ టైంలో థియేటర్లు నడవడం కష్టం అంటున్నారు. కానీ ఈ ప్రయోగం బావుంటదని చెప్తున్నాం అని చెప్పుకొస్తున్నా. అది పక్కన పెడితే ఇప్పుడు మన కందుల దుర్గేష్ గారు చెప్తున్నది సామాన్యుడు సినిమాకొచ్చేలా టికెట్ ధర పరిశ్రమకి నష్టం కలగకుండాను నిర్ణయం తీసుకుంటాం. అంటే ధర తగ్గిస్తామనే గదా! మరి జగన్ చేస్తే వ్యభిచారం అయింది. వీళ్ళు చేస్తే శృంగారం అవుతది.